దేవుడు అవకాశం ఇస్తున్నాడమ్మా. దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. నీకు ఆయుస్సును ఆరోగ్యం ఇచ్చాడంటే ఏదో నువ్వు తింటున్న అన్నంలో కాదు, నువ్వు తింటున్న ఏ దాంట్లో కాదు బలం వచ్చినది. దేవుడు కృప వలనే నీకు బలం వచ్చినది, ఆయుస్ వచ్చినది, ఆరోగ్యం వస్తున్నది. అమ్మా, మనిషి ఊపిరి పీల్చుకోలేక చనిపోతూ ఉన్నారు. భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. మనం చేస్తున్న ప్రతి ప్రయాణం కూడా భయంకరమైన ప్రయాణం. చేయలేకపోతే మనం క్షేమంగా వస్తామో రామో తెలియదు. ప్రియా సహోదరి, నీ జీవితాన్ని మార్చు. నీ జీవితం మార్చుకోమా, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ బ్రతుకును మార్చుకో, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కుడి పక్కన ఒక్కడు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు నిజమైన దేవుడు కుమారుడు అయితే, నువ్వు నిజమైన దేవుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకోమంటున్నాడు. అలాంటి జీవితం కాదమ్మా, అలాంటి బ్రతుకు కాదమ్మా దేవుడు అడుగుతున్నది. అలాంటి వాటి గురించి కాదమ్మా దేవుడు అడుగుతున్నది. చీకటి జీవితాల నుంచి దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వెలుగుకరంగా వచ్చాడు. వెలుగుగా మార్చాలని, పరలోకంలో వెలుగులో నిన్ను నిలబెట్టాలని ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియ సహోదరి, ఆయన ప్రేమ మాత్రమే నేను ఆదరిస్తూ ఉన్నది. రాత్రి కాల సమయం ఆయన ప్రేమ మాత్రమే నేను చాచుతున్నది. నా బిడ్డ, నన్ను దూరం ఏమున్నది? ఎంతకాలం నన్ను దూరం అవుతావు, ఎంతకాలం నన్ను విడిచి తిరుగుతావు అని ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా. నీకోసమే నేను ఆదరించాలని, నేను చేరదీసుకోవాలని చూస్తున్నా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయనా. చప్పట్లు కొట్టి మనసు మా దేవుడు అవకాశం. నువ్వు పాపంలో ఒప్పుకునే సమయం ఆయన ప్రేమ ఇంకా నేను కనికరిస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ ఇంకా ఆదరిస్తూ ఉన్నాను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే
అందరు లేచి అందరు లేచి అందరు లేచి జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. నా జీవిత ఇప్పటికే నీ జీవితం మూడు బారి పోయిందేమో. ఇక నేను పనికిరాను, ఇక ఎందుకు ఉపయోగపడను, నా వల్ల ప్రయోజనము లేదు, ఇక నాకు చావే మేలు, ఇక చనిపోవడమే మేలని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. ఈరోజు నా దేవుడు మూడు బారిన నీ జీవితాన్ని చిగురింపజేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. నేను ఇక చనిపోవడమే మేలు, ఇక నేను ఎవరికి ఉపయోగపడనని అనుకోవద్దు. ఈరోజు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజు నీకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీ మూడు బారిన జీవితాన్ని ఆయన చిగురింపజేస్తాడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ప్రియ సహోదరి, దేవుడు నిన్నే ఈ రాత్రి కాల సమయంలో ఈ రక్షణ సువార్త, ఎందుకంటే దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి సువార్త. ఈ లోక ప్రేమల కాదు నిన్ను ఆదరించేది,
ఈ లోక బాధలే కాదు నేను ఆదరించేది, అది నా యేసయ్య ప్రేమ మాత్రమే నేను ఆదరించేది. నువ్వు ఏ స్థితిలో కలిగి ఉన్నావో చూస్తూ ఉన్నాడు. అదిగో ప్రతి జీవితాలను చూస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు ఏందో చూస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నాడో చూస్తూ ఉన్నాడు ఆయన. ఎవరు చెప్పుకోలేక బాధ, ఒంటరిగా ఏడుస్తున్న బ్రతుకులు నీది. నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు ఎన్నోసార్లు ఏడ్చిన సమయంలో గడియలు చూశాడమ్మా. అదో నీ ప్రతి కన్నీటి కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. నా దేవుడైనా నిన్ను చూస్తూ ఉన్నాడా అని అనుకుంటున్నావు. నేను ఆ బంధకాల నుంచి విడిపించాలని చూస్తూ ఉన్నాడు, కానీ నువ్వే దూరం అవుతావని అంటున్నాడు ఆయన. నా నుంచి నువ్వే దూరం అవుతున్నావని అంటున్నాడు ఆయన. అమ్మా, అనేక వారితో ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నిధి పుట్ట కప్పుకొని ఏడుస్తూ ఉన్నావు, బాత్రూంలో దాక్కుని ఏడుస్తూ ఉన్నావు. నీ స్థితి ఎలాగ మారిందో, నీ బ్రతుకు ఎలాగ మారిందో, ఎందుకు నా జీవితం ఇలాగ ఉంది, ఎందుకు నా బ్రతుకు ఇలాగ ఉంది, ఏంది నా జీవితం ఇలాగుంది, ఏంది నా పరిస్థితి ఇలాగుంది, నా కుటుంబం అంతా అప్పులు పాలై ఉంది, నా కుటుంబం అంతా నా భర్త తాగుతూ ఉన్నాడని ఎన్నోసార్లు కుమ్ములిపోయే విషయాలు కలిగి ఉన్నావమ్మా. అందుకే ఆయన రక్షణలోకి రా, బంధకాల నుంచి విడిపిస్తారంటున్నాడు ఆయన. నువ్వు ఏడుస్తున్న ప్రతి ఏడుపును చూస్తూ ఉన్నాడు. నువ్వు కష్టపడుతున్న కష్టం, అది కష్టమైన కూడా పనికి వెళ్తున్న కుటుంబాన్ని పోషించాలని. ప్రియా సహోదరి, నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ జీవితం అంతా ఎలాగ వెలుగుతూ ఎలాగ పోతూ ఉన్నదో, నాకంటే వాళ్ళు మిగటగా బతుకుతూ ఉన్నారు నువ్వు అనుకోవచ్చు. నా దేవుడు వాళ్ళకంటే హెచ్చించి చూడాలనుకుంటున్నాడు ఆయన. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు, ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి ఆ బంధకాల నుంచి, ఆ పాప నుంచి విడిపించిన దేవుడు, ఆ దేవుడే రాత్రి కాల సమయంలో మీతో మాట్లాడబడినది. ఆ దేవుడే ఈ భూలోకానికి శరీరధారికి వచ్చాడు. 2026 సంవత్సరమే ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోక ప్రపంచమంతా ఆయన సువార్త ప్రకటించబడింది, వ్యాపించబడింది. నువ్వు మోసపరుచుకోకుమా, నువ్వు మోసపరుచుకోకు. ఈ లోక ప్రేమలు ఎలాంటివంటే డబ్బు చూసి నీ దగ్గరికి వస్తుంది. నీ లోక ప్రేమ ఎలాంటిదంటే నీ దగ్గర ఏమైనా ఉంటేనే, నీ కాడ ఏమైనా లాభం ఉంటేనే వస్తారు. ఈ లోక ప్రేమ అంటే అవసరం వరకే నీ దగ్గరకు వస్తారు. నిన్ను చెడగొడుతున్నా అంటే నిన్ను చెడిపేయాలని, నిన్ను పాపములు పడేయాలని చూస్తారు, కానీ నిన్ను ఏ విధంగా నిన్ను చెడగొట్టాలని చూస్తారు, కానీ బాగు చేయడానికి ఒక్కరు కూడా లేరమ్మా. అందరూ కూడా మోసకరమైన జీవితాలే. ఈ ప్రేమ కూడా నిన్ను దగ్గర తెచ్చుకున్నది యేసుక్రీస్తు ప్రేమ. నా ప్రేమను ప్రకటించిన ప్రేమ ఈ రోజు దినం రక్షణ యొక్క ప్రేమ. ఆయన చేతులు చాపి దినాలు పిలుస్తున్నాడు. సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఇంకా ఎందుకు మీ ప్రయాస? మీరు ఎంత ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా కూడా అది వ్యర్థం అవుతుంది. ఎందుకు మిలగట్లేదంటే వ్యర్థమవుతుంది, ప్రయాసపడుతున్నా కానీ వాటి ఫలితం లేదు అని దగ్గరికి రాలేకపోతున్నామని.
ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో నేడే నీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. చూడుమా, ఆయన ప్రేమ చీకటి నుంచి విడిపించు ప్రేమమా. ఆ ప్రేమ దగ్గర తీసుకునే ప్రేమమా. నీ బంధువులన్నీ వెలివేసి ఉన్నారు నిన్ను. నీ అప్పులు బాధ ఎక్కువై ఎట్లా కట్టుకోవాలని అనుకుంటున్నావు. ఆ చీకట్లో ఉన్నావని గుర్తెరగలేకపోతూ ఉన్నావే. నీ అప్పు ఖర్చు చేస్తూ ఉన్నావు. నేను సృష్టించిన దేవుడు ఉన్నాడు, నా తండ్రి దేవుడు ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన రక్షిస్తాడు కదా, అప్పటి నుంచి విడిపిస్తాడు కదా, నా కుమారుడు తాగుడు వేషాల నుంచి విడిపిస్తాడు కదా, నా పాపం నుంచి క్షమిస్తాడు కదా అని దేవుడు పాదాలు పట్టుకోకుండా అడగట్లేదే. ఎంతో ప్రేమ కలుగుతున్నాడంటే ఎవరు చేయలేని త్యాగము కనపడుతుంది మా కలవరిగిరిలో. తండ్రి, మీరు ఏమి చేదురో మీరు ఎరుగున్నారు. వీరిని క్షమించడయ్యా. మీ ఎదుటి క్షమాపణ అడుగుతున్నా కానీ నేరము మోపాలని అడగలేదమ్మా. నీ అన్నైనా మీ బంధువులైనా ఎవరైనా నేరం నీ మీద మోపుతారు. ఆఖరి క్షమలో కూడా దేవుడు క్షమాపణ అడుగుతూ ఉన్నాడే. ఆయన ప్రేమను ఆదరించే ప్రేమ. నువ్వు ఏ స్థితిలో కలిగి ఉన్నావో ఆ స్థితిలో పడి నుంచి లేవు నుంచి ఆదరుకుంటున్నావు. అదిగో నేను గుండెలే అత్తుకున్న సమయం ఇది. ఆయన గుండెలకు అత్తుకోబోతూ ఉన్నాడు. ఆయన గుండెలో నిన్ను అత్తుకోబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఎంత కాలం ఆ చీకట్లో కలిగి ఉన్నావు. దేవా, చీకటి కెరటాలలో కుంగిన వేళలో చీకటి కెరటాలలో చీకటి ఎలా ఉంటుంది? ఈ కృంగుతున్నావు ఎందుకంటే చీకటి ఎందుకు కృంగుతున్నావు అంటే నువ్వు తాగుతూ నీ రోగం అంతా, నీ శరీరం అంతా, లంగ్స్ అంతా, నీ శరీరం అంతా బలహీనత తీసుకుంటున్నావు అని దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. నీవు చెడు మార్గంలో నడుస్తూ ఉంటే ఆ చీకటిలో కృంగిపోతున్నావు అని చూస్తూ ఉన్నాడు కానీ నోరు తెరిచి అడగట్లేదు. నువ్వు అయ్యా ఈ బంధకాలు ఉన్నాడయ్యా, ఈ పాప జీవితంలో ఉన్నాయా, నేను చేస్తున్నది పాపమయ్యా అని అడగట్లేదు అనేదే. ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రేమ నిన్ను ఆదరిస్తున్నది రాత్రి కాల సమయంలో. చీకటి కెరటాలలో కృంగిన వేళలో హృదయించెను నీ కృప నా ఎదలో. ఎప్పుడైతే కృప నీ ఎదలో ఉదయించినా నూతనగా మార్చబడుతున్నాడు. అదుగో నీ జీవితంలో ఇంతకాలం ఎదురుపడిన జీవితాలు, నీ జీవితాన్ని, చీకటి జీవితాన్ని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని ఈ రాత్రి కాల సభలో నూతనగా మార్చబడుతున్నాడు. ఈ 2026 సంవత్సరం చెదరిన మనసే రాత్రి కాల సభలో నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను.
కృపయే కాచి కాపాడెను. ఈ అవకాశం మరలా రాదు నీకు. ఇదే ఇప్పుడే అనుకూలమైన సమయము. ఈ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడు. ఇదే రక్షణ దినము. చీకటి కెరటాలలో అలా జీవితాలు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. చీకటి జీవితంలో ఉన్నారనే దేవుడు విడిపించాడు. సమయోచితమైన బలచి నీ కృపణాయదలో నిలిచిన చాలయా. లోకములో ఏది అక్కరలే. లోకమంతా చీకటి కలిగి ఉన్నదమ్మా. రాత్రి కాల సమయంలో తీర్మానం చేసుకో. దేవుడు నేను పాకపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ హృదయంలో పాపం తీసివేయబడుతూ ఉన్నాడు. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశ్రయించబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బంధకాలించి విడిపించబడుతున్నాడు. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు తాకబడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి తాకబడుతున్నది. పరిశుద్ధాత్మ శక్తి తాకబడుతున్నది. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు పొందుకో. ఆయన కృపను పొందుకో. ఆయన కృపను పొందుకో. నీ జీవితాన్ని మార్చబడని కదలబడినాడు. నీ బ్రతుకును మార్చబడని కదలబడినాడు. తీర్మానం చేసుకో. నీకోసం ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా.